నగరంలోని సినిమా రోడ్లో ఉన్న ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ ఈ వారం కూడా సేవాభావంతో కొనసాగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నా క్యాంటీన్ కు ఈ వారం దాతలుగా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన స్వర్గీయ కంచర్ల రామ్మూర్తి సీతారత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కంచర్ల వీరకుమారస్వామి, వీరభద్రరావు, శ్రీనివాసరావు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ వారం కంచర్ల బ్రదర్స్ ఆర్థిక సహాయంతో సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు. త్వరలో గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ పాలనలో మరి అన్ని కూలగొట్టిన మరలా చంద్రబాబు నాయుడు గారు రావటం, మరలా తెలుగుదేశం పార్టీ రావటం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మరి ఏదైతే ట్రావెలర్స్ బంగాలో ఉందో అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతా ఉంది. ఒక 21 రోజుల లోపల అది తొందరలోనే మరి ఉన్నతమైనటువంటి మన నాయకులను తీసుకొచ్చి, మంత్రులను తీసుకొచ్చి మనందరూ సహాయకారంతో పండగ వాతావరణంలో ఉత్సాహంతో మరి మన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది.